ఒక్క నిమిషం. చూడండి అత్తయ్య, న్యూస్ పాతదే అత్తయ్య. ఈ రోజే కొత్తగా వచ్చినట్టు కలరింగ్ ఇద్దాం. నేను చెప్పినట్టు మీరు చెయ్యండి అత్తయ్య. వాడు కనిపెట్టేస్తే ఏముంది, ఎప్పట్లాగే ఆయన గారి దగ్గర నాకు చివాట్లు. అదే మీ అబ్బాయిని మనం కనికట్టు చేస్తే 2 లక్షలు అత్తయ్య. అత్తయ్య, మీరు ఇంకేం ఆలోచించొద్దు. బావా, నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కలిసొస్తాను బావా. కేసు బలంగా వాదించమని చెప్తాను. అవసరమైతే ఎంతో కొంత అమౌంట్ ఇచ్చైనా బలంగా వాదించమని చెప్తాను. అవసరమైతే కాదా పూర్వ, పెద్ద అమౌంటే ఇస్తానని చెప్పు. ఈ కేసులో ఎలాగైనా మనమే గెలవాలని చెప్పు. కేపీకి ఉరిశిక్ష అయినా పడాలి, తక్కువలో తక్కువ యావజ్జీవ కారాగారమైనా పడాలి. అలాగే బావా. భూమి, నేనొక్కసారి శరశ్చంద్ర గారితో మాట్లాడతానమ్మా. వీడియోలో చూసింది చెప్తానమ్మా. ప్రయోజనం ఉండదత్తయ్య. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పినా కూతురిగా నాన్న నా మాటే నమ్మలేదు. ఇంకా మీ మాట ఎక్కడ నమ్ముతారత్తయ్య? అమ్మ భూమి, ప్రయత్నించడంలో తప్పు లేదు కదమ్మా. వద్దత్తయ్య, నా మాట వినండి. ఎంత చెప్పినా ఆయన వినే పరిస్థితిలో లేరు. ఆ అపూర్వ మాటల్ని నమ్ముతున్నారు. హలో శరత్చంద్ర గారు. నమస్తే ఎస్పీ గారు. అపూర్వ మేడం రాలేదా? వచ్చింది సార్, లాయర్ గారితో మాట్లాడడానికి వెళ్ళింది. ఓ, కాస్త గట్టిగా మాట్లాడమని చెప్పండి. మనిద్దరికీ ప్రాణం అనుకున్న మన మనుషుల్ని చంపిన ఆ హంతకుడు ఎవరు మీరు? నా పేరు అపూర్వ. ఓ, కేపీ గారిని అన్యాయంగా మర్డర్ కేసులో ఇరికించిన అపూర్వ మీరేనా? అన్యాయంగా కాకుండా న్యాయంగా కూడా ఇరికించచ్చా మిస్టర్ సత్యానంద్ గారు? చాలా తెలివిగా మాట్లాడుతున్నారే. మేం అఫెన్సు, మేం డిఫెన్సు. మీతో మేము మాట్లాడకూడదు. వస్తా. హలో, ఏంటి కార్లో మీ అసిస్టెంట్ మర్చిపోయిన లాయర్ కోట్ని తీసుకుందామని వెళ్తున్నారా? మీ అసిస్టెంట్ మర్చిపోలేదు. మీతో ఇలా మాట్లాడడానికి నేనే ప్లాన్ చేశాను. దీన్ని బట్టి నేనేంటో మీకు అర్థమై ఉండాలి. అలాగే మీ వైఫ్ రుక్మిణి గారికి ఒకసారి ఫోన్ చేయండి. మీకు ఒక అద్భుతమైన న్యూస్ చెప్తుంది. నా వైఫ్ పేరు మీకెలా తెలుసు? పేరే కాదు,
అడ్రస్ కూడా తెలుసు. ఇక్కడున్నది అపూర్వ. తెలుసుకోవాలంటే పాతాళ లోకంలో జియోగ్రఫీని కూడా తెలుసుకోగలను. అయినా ఫోన్ చేసి గుడ్ న్యూస్ వినమంటే పంచాయతీ పెడతారేంటండి? ఏవండి, నేను మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, మీరే చేస్తున్నారు. ఎవరో మన ఇంటికి వచ్చి 10 లక్షలున్న సూట్ కేసు ఇచ్చి వెళ్ళిపోయారు. ఏవండి, ఉన్నారా? ఆ, అవునండి. ఎంతకీ ఈ 10 లక్షలు ఎవరు పంపించారండి? ఎవరో ఏంటో నాకు తెలుసులే, నువ్వు ఫోన్ పెట్టే. సరే, మీరు మా ఇంటికి 10 లక్షల సూట్ కేసు పంపించారా? ఎస్. ఈ కోర్టు ప్రాంగణంలో ఇస్తే మీ సిన్సియారిటీ దెబ్బతింటుంది కదా, అందుకే చక్కగా అలా ప్లాన్ చేశారు. చూడండి, అది ఒక్క సూట్ కేసే కాదు, ఇలాంటి సూట్ కేసులు ఇంకా చాలా చాలా మీ ఇంటికి వెళ్తాయి. ఇప్పుడు నేనేం చేయాలి? దట్స్ గుడ్, వెరీ సింపుల్. ఈ రోజు ఆ కృష్ణ ప్రసాద్ కి బెయిల్ రాకూడదు. వాడు పర్మనెంట్ గా జైల్లోనే ఉండిపోవాలి. కేసు గెలవాలంటే కష్టం కానీ ఓడిపోవడం ఎంత పని?